ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది. 7 లక్షల ఎకరాల పంట భూమి సాగులోకి వస్తుంది. 900 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. లక్షల మంది పేదలకు, కూలీలకు తిండి దొరుకుతుంది. ఆ ప్రాజెక్టు పేరే పోలవరం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. పోలవరం ప్రాజెక్ట్ ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నుంచి కృష్ణానదికి 80 టీఎంసీ నీటిని తరలించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని పోలవరం గ్రామంలో ఉంది. ఈ పోలవరం గ్రామం అనేది కొవ్వూరు రాజమండ్రి రోడ్డుకి పై భాగంలో 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ కృష్ణానదికి గోదావరి నీళ్లను మళ్లించడం కోసం. ఈ వాటర్ డైవర్షన్ అనేది నేషనల్గా డిజైన్ చేయబడ్డ రివర్ లింకేజ్ ప్రాసెస్లో ఒక భాగం. 1985-86 లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు 2665 కోట్లు. అదే 2010 లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే 16,000 కోట్లకు పైగానే అవుతుంది. ఇక ప్రస్తుతం లెక్కల ప్రకారం చూస్తున్నట్లయితే 2010లో అయిన ఖర్చుకు 10 రెట్లు ఎక్కువనే అవుతుందని అంచనా వేయబడింది. అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ప్రపోజల్ గురించి మొదటగా 1941లోనే ప్రస్తావించడం జరిగింది. 1941 సమయంలో ఇరిగేషన్ విభాగంలో ఆనాటి చీఫ్ ఇంజనీర్ అయిన శ్రీ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరంకి సమీపాన గోదావరి పైన రిజర్వేర్ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. దానిలో వారు కేవలం 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించడం మాత్రమే కాకుండా 40 మెగావాట్ల సామర్థ్యం గల హైడ్రో పవర్ ప్లాంట్ని కూడా నిర్మించాలని తెలపడం జరిగింది. ఆ తర్వాత డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేశాక రామపద సాగర్ ప్రాజెక్టు పేరుతో పోలవరం ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. దీనికి రామపద సాగర్ అని పేరెందుకు పెట్టారంటే భద్రాచలం కింద ఉన్న గోదావరి రాముని పాదాలను తాకుతుంది. అందుకోసం రామపద సాగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఆ రోజు ఫైనలైజ్ అయిన రామపద సాగర్ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిలో లోతైన ప్రాంతంలో 130 మీటర్ల ఎత్తున డ్యామ్ నిర్మాణం, దానికి ఎడమ వైపున వైజాగ్ పోర్టుకు చేరుకునేలా 209 కిలోమీటర్ల కెనాల్ నిర్మాణం అండ్ కుడివైపున కృష్ణానది వరకు దాదాపు 200 కిలోమీటర్ల కెనాల్ కృష్ణానది గుండ్లకమ్మ నది వరకు 150 మెగావాట్స్ విద్యుత్ శక్తి అందించే హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు 129 క్రోర్స్గా గవర్నమెంట్ లెక్కలు తేల్చింది. నదికి చాలా లోతు వరకున్న ఇసుక అనుకున్నంత లోతులో కావాల్సిన రాళ్ళు లేకపోవడం మొదలైన వాటి వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కష్టంగా మారి ఆర్థికంగా కూడా ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే వచ్చింది. ఇక దాంతో ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ నిర్మాణంపై వెనుకడుగు వేస్తూనే వచ్చాయి. 1953 ఆగస్టులో గోదావరిలో వచ్చిన అత్యంత భీకరమైన వరదల వల్ల ఇంకా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అవసరాలు గోదావరి నది మీద బ్యారేజ్ నిర్మించడం తప్పనిసరిగా మారింది. పక్క రాష్ట్రాలతో గోదావరి నీటిని పంచుకోవడానికి చాలా అగ్రిమెంట్స్ జరిగాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని 1946 ప్రాజెక్ట్ మీద ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఇక 1980 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి అయిన టి అంజయ్య గారు పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. 1948లో దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిన సూచనలు దృష్టిలో పెట్టుకొని చివరికి 1986లో 2,665 క్రోర్స్ అంచనాలతో ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ అయింది. ఆ తర్వాత చీఫ్ మినిస్టర్లు మారుతున్న కొద్దీ పోలవరం ప్రాజెక్ట్ ఒక పొలిటికల్ ఇష్యూగా మారింది. ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాలు నీళ్లలో మునగడం తప్పదు. ఇక ఆ సమయంలో ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. వారి పాలనలోనే ప్రాజెక్ట్ మొదలైంది కాబట్టి ఇందిరాసాగర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అలా మొదలైన ఆ ప్రాజెక్టుకు పొలిటికల్ రీజన్స్ వలన, ఫైనాన్షియల్ రీజన్స్ వలన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ 2004లో జలయజ్ఞం పేరున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేత పునఃప్రారంభం చేయబడింది. కానీ ఆ తర్వాత ప్రాజెక్టుకు నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నించడం, రాష్ట్ర విభజన జరగడం, కేంద్రం హామీ ఇవ్వడం మొదలైనవన్నీ జరుగుతూ ప్రాజెక్ట్ని నిర్మించడం చాలా ఆలస్యం చేశాయి. పోలవరం ప్రాజెక్ట్ మొదటి నుండి కూడా పొలిటికల్ గొడవల మధ్య చిక్కుకుంటూనే ఉంటుంది. అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా
ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ని పూర్తి చేస్తామని గ్యారంటీ ఇవ్వడమే కానీ ఏమాత్రం కూడా ప్రాజెక్ట్ని కట్టడంలో ముందుకెళ్ళలేకపోయారు. ఇకపోతే 1980లో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రీస్టార్ట్ చేయడం జరిగింది. 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయడానికి పూనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సాగునీరు అందించాలన్నది జలయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. ఆనాడు భూమి పూజ చేసినప్పుడు వారు అంచనా వేసిన లెక్క 8,261 crores రైట్ కెనాల్ అండ్ లెఫ్ట్ కెనాల్ కోసం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా జరిగింది. ఇక 10 సంవత్సరాల పాటు ఆగిన తర్వాత మెయిన్ డ్యామ్ కన్స్ట్రక్షన్ని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగింది. 2014 మే మంత్లో సెంట్రల్ క్యాబినెట్ నిర్ణయం మీదుగా పోలవరం అథారిటీ అగ్రిమెంట్ జరిగింది. ఇక దాంతో ప్రాజెక్టు పనులు త్వరగా స్టార్ట్ అయినాయి. రైట్ కెనాల్ కన్స్ట్రక్షన్కి కావాల్సిన ల్యాండ్ అంతా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో ప్రజల వ్యవసాయ భూములు కూడా పోతున్నాయని కోర్టులో వేసిన కేసులన్నింటినీ కూడా గెలిచి వెస్ట్ గోదావరి కృష్ణా డిస్టిక్లో కొంత ల్యాండ్ అనేది తీసుకోబడింది. గోదావరి నది నుండి కృష్ణా నదికి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని తరలించడానికి అగ్రిమెంట్స్ జరిగాయి. ప్రస్తుత ప్రభుత్వం ఫండ్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి పెట్టడంలో కొంచెం సక్సెస్ అయింది. కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అపోజిషన్ పార్టీలు అండ్ అధికార పార్టీల నెగ్లిజెన్స్ వల్లనే ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడం లేదు. ఈ వీడియో ఇంతటితో అయిపోలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో లెంతీగా ఉండడం వల్ల ఇలా షార్ట్గా చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా విషయాలు తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.